ఈవెన్ ఆ పాదయాత్ర అప్పుడు కూడా ఆయన చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కదా. జనాల మొబిలైజేషన్ అదంతా కూడా కొన్ని రోజులు పట్టింది. నెల్లూరు దాటుతున్నప్పటి నుంచి కాస్త క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది క్రౌడ్. ఆ విధమైనటువంటి సిచ్యుయేషన్ అప్పుడు చూశారు. అంటే ఎందుకు వచ్చిన గొడవ గవర్నమెంట్తో అని అప్పుడు కూడా ఫీలింగ్. ఇప్పుడు అంతకి పదింతలు ఉంది పరిస్థితి. అప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని వేధించారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు. అలా వేధించినటువంటిది 30% ఉంది, వీళ్ళు 70-80% వేధిస్తున్నారు. అప్పుడు తప్పుకున్నటువంటి, అప్పుడు ధైర్యం చేయలేనటువంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు వీళ్ళు ధైర్యం చేయగలుగుతారా? ఎందుకంటే ఇట్లా తిరగడంలో తప్పు లేదు, ప్రజాస్వామ్యబద్ధమే తిరగాలి. కానీ ఏదో ఒకటి ఇట్లాగ తిరిగే వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టడానికి, అటు జనసేన ఇదివరకు అయితే జనసేన జెన్యూన్ గా బ్యాలెన్స్డ్ గా మాట్లాడేది అటు ఇటు కూడా. ఇప్పుడు గ్రౌండ్ లో వాళ్ళు కూడా తప్పదు, అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఆ తప్పులో వీళ్ళు కూడా తలకొక చెయ్యేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఊరుకుంటారా వీళ్ళు ఊరుకుంటారా? ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ఇలా కార్యక్రమం వీళ్ళు నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు మొన్న నిరుద్యోగ కార్యక్రమం చేశారు, కేసులు పెట్టారుగా. రైతుల దగ్గరికి జగన్ వెళ్తున్నప్పుడు కేసులు పెట్టారుగా. వైసీపీ ఏ కార్యక్రమం పెట్టినా కేసులు పెట్టించుకోవడానికి సిద్ధపడాలా, అరెస్ట్లు అవ్వడానికి సిద్ధపడాలా, జైలుకి వెళ్ళడానికి సిద్ధపడాలా. ఇట్లాంటి దశలో 35 రోజుల్లో కనీసం